తెలంగాణ ఎన్నికల సమరంలో ప్రచారం గడువు ముంచుకొస్తోంది. మరో 4 రోజుల్లో అయితే చివరి దశకు రానున్నాయి ప్రచారాలు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు సిద్దిపేట నుండి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, సిద్దిపేట నియోజకవర్గంలో ప్రచారాలు ఎలా కొనసాగుతున్నాయి? పార్టీల బలబలాలు ఏంటి? మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 11 నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రధాన పార్టీల ప్రచారాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా జాతీయ నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రులు వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నారు. మొత్తానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఫలితాల మార్పు కూడా జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే మౌత్ టాక్ ఉందో అది చాలా విస్తృతంగా నడుస్తా ఉంది. మొత్తానికి ఇక్కడ జాతీయ స్థాయి నేతలు ఇప్పటికే ప్రచారం చేసి వెళ్లారు. జేపీ నడ్డా కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ లాంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అయితే రేపు నరేంద్ర మోడీ సభ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తూప్రాన్లో ఉన్నది. మొత్తానికి ఇప్పటికైతే సీఎం కేసీఆర్ 7 సభల్లో ప్రసంగించగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా 7 సభల్లో ప్రసంగించారు. అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్యంగా ఈ 2 పార్టీల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. బీజేపీ కూడా కొన్ని సీట్లలో పోటీ ఇస్తున్నప్పటికీ మొత్తానికి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే పోటీ నడుస్తా ఉన్నది. అయితే ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రచారం అయితే అన్ని పార్టీ నాయకులు పూర్తి చేసినప్పటికీ ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే కొంత ఒకప్పుడు టిఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్నటువంటి ఈ జిల్లా మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటాపోటీ నడుస్తా ఉన్నది. ఇప్పటికీ చెరి 6 స్థానాల్లో సీరియస్ గా పోటీ నువ్వనేనన్నట్టుగానైతే ఉన్నది. మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ టిఆర్ఎస్ మధ్య నువ్వనేనట్టుగానైతే కొనసాగుతున్నది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం మేనిఫెస్టో కర్ణాటకలో, అదేవిధంగా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, సోనియా గాంధీ మాట ఇస్తే మడమ తిప్పదు, అటువంటి నేత 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ప్రకటన చేసినప్పటికీ అది ఖచ్చితంగా చేసి తీస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం గతంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి, ఖచ్చితంగా ఈసారి మా వైపే ఉంటారని చెప్పి అటు బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో సీరియస్ గా నడుస్తా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ మాత్రం పల్లెల్లో ఇప్పటికే అనేక పట్టణాలలో మా నిధుల ద్వారా అనే పట్టణాలన్నీ కూడా ఈ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి కాబట్టి మా వైపే ప్రజలు ఉన్నారని చెప్పి 3 పార్టీ నేతలు బలాబలాలు ఖచ్చితంగా ప్రజలైతే మా వైపే ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మౌత్ టాక్ ఎక్కువ నేపథ్యంలో కొంత 2 పార్టీల రాజకీయ నాయకులు కొంత అటు ఇటుగా చూస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మౌత్ టాక్ ఎక్కువ ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, అటు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రచారం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారాలు చేసినప్పటికీ ఏదైతే ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పి అయితే మనం ఫలితాల తర్వాత చూసుకోవచ్చు. మొత్తానికి 2 పార్టీల మధ్య సీరియస్ గా పోటీ నడుస్తుందని చెప్పవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.